ప్రజాప్రభుత్వం సిఐడికి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ గురించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఎవరెవరైతే ఈ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించిన హాస్పిటల్స్ ఎవరైతే ఈ స్కాములు చేస్తున్నారో వాళ్ళందరిపైన ఒక కన్నేయండి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించింది. మరి జరిపించినాక మొత్తం మనం చూసుకున్నట్లయితే 28 హాస్పిటల్లన్నీ కూడా ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మిస్యూజ్ చేసి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు ఇష్టానుసారం సర్జరీలు చేయకుండా కూడా చేసేనని చూపించుకుంటూ ఫండ్స్ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ని తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇది ఎవరంటే సిఐడి దీన్ని హ్యాండిల్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు చూపిస్తా. మొత్తం 28 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళందరిపైన కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 28 హాస్పిటళ్ళు ఈ సిఎంఆర్ఎఫ్ ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి సిఐడి తెలంగాణ గవర్నమెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అట్లనే ప్రజాప్రభుత్వం కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి, ఎవరైతే ఇట్లా ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి లోకల్లో ఉన్న అంటే డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది.